ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జియోగ్రఫీ కంటెంట్ తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టాపిక్ వచ్చేసి వ్యవసాయం. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశం భారత్. అంతమందికి ఆహారం అందించడమే దేశం తొలి ప్రాధాన్య అంశం. ప్రస్తుతం దేశం ఆర్థికంగా ముందుకు దూసుకుపోతున్నప్పటికీ జనాభాలో 42% మందికి పైగా వ్యవసాయ రంగమే జీవనాధారం. గ్రామీణ కుటుంబాలలో 70% వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. అందులో 80కి పైగా చిన్న సన్నకారు రైతులు. వ్యవసాయ రంగంలో ప్రజల ఆహార పదార్థాలతో పాటు పరిశ్రమలకు ముడి సరుకులను అందిస్తుంది. ఎగుమతుల రూపంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. భారత ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం వ్యవసాయం, అనుబంధ రంగాలుగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1950-51లో 51%, 18.2%గా ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త మార్షల్ చెప్పినట్లు వ్యవసాయం ఒక కళ. వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి పెట్టినంత మాత్రాన అదే స్థాయిలో దిగుబడులు, లాభాలు అనేవి ఉండవు. శీతోష్ణ స్థితి ఆధారంగా భారతదేశ వ్యవసాయ ఋతువులు మారుతుంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఖరీఫ్. వర్షాకాలంలో నైరుతి ఋతుపవనాల సమయం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఖరీఫ్ పంట కాల వ్యవధి 5 నెలలు. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు ఈ కాలంలో సాగు చేస్తారు. ఉదాహరణకు వరి, చెరుకు, మొక్కజొన్న, పత్తి, పొగాకు, జనపనార, నువ్వులు, శనగలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రబీ. ఈశాన్య ఋతుపవనాల కాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 నెలలు ఉంటుంది. ఈ సమయంలో నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు సాగు చేస్తారు. ఉదాహరణకు ఇందులో గోధుమ, బార్లీ, ఆవాలు, నూనె గింజలు. నెక్స్ట్ వచ్చేసి జైద్. మార్చి నుండి మే వరకు ఉండే కాలాన్ని జైద్ కాలం అంటారు. ఈ కాలంలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, దోస, పెసర, కంది, గుమ్మడి, వేరుశెనగ, కూరగాయలు పండిస్తారు. ఎక్కువగా స్వాభావిక పంటలను పండిస్తారు. దేశంలో వ్యవసాయక ప్రాంతాలు గుర్తించేందుకు వర్షపాతం, ఉష్ణోగ్రత, ఎత్తు, అక్షాంశం, నేల సారం, పంటలను పరిగణలోకి తీసుకుంటారు. డాక్టర్ లెహ్నాన్ సెంగ్ అనే శాస్త్రవేత్త దేశాన్ని 18 వ్యవసాయ ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో ఆయన స్థలాకృతి, నీటిపారుదల, పంటల వ్యవస్థ, కౌలుదారీ వ్యవస్థ, సాధారణ ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. కె. విలియం ఈస్టన్ అనే శాస్త్రవేత్త వ్యవసాయ ప్రణాళిక నియంత్రణ కోసం వివిధ పద్ధతులను అవలంబించారు. అందులో వ్యవసాయం ప్రధాన ప్రాంతాలను, వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలాలను గుర్తించారు. ఇందులో దేశాన్ని 3 ప్రధాన భాగాలుగా, 10 ఉపభాగాలుగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి హిమాలయాలు మినహాయించి 52 వ్యవసాయ ప్రాంతాలను గుర్తించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాతీయ ప్రాతిచయ సర్వేక్షణ సంస్థ జనసాంద్రతలు, పంటల నమూనాలను, సముద్ర మట్టం నుంచి ఎత్తు రవాణా సౌకర్యాలు ఆధారంగా దేశాన్ని 25 ప్రధాన, 66 ఉప వ్యవసాయ మండలాలుగా గుర్తించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాక్టర్ రంధ్వా దేశాన్ని స్థూలంగా 5 వ్యవసాయ ప్రాంతాలుగా గుర్తించారు. ఇవి కొంత ప్రామాణికంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమశీతోష్ణ హిమాలయ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని తిరిగి 2 మండలాలుగా విభజించారు. అందులో ఏ వచ్చేసి తూర్పు హిమాలయ ప్రాంతం. ఇది వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతం. 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతంలో సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా తేయాకు, వరి పండిస్తారు. నెక్స్ట్ బి పాయింట్ వచ్చేసి పశ్చిమ హిమాలయ ప్రాంతం. ఈ ప్రాంతంలో కూలు, కాంగ్రా లోయలు, ఘర్వాల్, కుమావోస్, సిమ్లా కొండలు, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా వాల్నట్, బాదం, యాపిల్, చెర్రీ, ఆప్రికాట్, ప్లమ్ వంటి వాణిజ్య పంటలు, బంగాళాదుంప, మొక్కజొన్న, వరి వంటి ఆహార పంటలను పండిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉత్తర మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం 75 సెంటీమీటర్ల కంటే తక్కువగా అనేది ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో 20 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఇందులోకి వస్తాయి. ఇక్కడ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, పత్తి పంటలు అనేవి పండించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తూర్పు మగాని ప్రాంతం. ఈ ప్రాంతం ఒండ్రు నేలలతో సారవంతంగా ఉంటుంది. వర్షపాతం అనేది 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తూర్పు మధ్యప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం ఈ ప్రాంతాలలో ఉంటాయి. ప్రధానంగా వరి, జనపనార, తేయాకు, చెరుకు అనేది పండిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పశ్చిమ మగాని మలబార్ ప్రాంతం. వార్షిక వర్షపాతం వచ్చేసి 250 సెంటీమీటర్లతో కూడిన లాటరైట్ నేలలు ఉన్న ప్రాంతం. కేరళ, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు, కర్ణాటక ఇందులోకి వస్తుంది. ప్రధాన పంట వచ్చేసి కొబ్బరితో పాటు తేయాకు, కాఫీ, రబ్బరు, జీడి మామిరి, ఇర్కుట్, మిరియాలు, ధనియాలు పండిస్తారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దక్షిణ చిరుధాన్యాల ప్రాంతం. దక్షిణ లేదా చిరుధాన్యాల ప్రాంతం వచ్చేసి ఇక్కడ వార్షిక వర్షపాతం వచ్చేసి 50 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. నల్ల నేలలు, లాటరైట్ నేలలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్, దక్షిణ ప్రాంతం, దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ తమిళనాడు, తూర్పు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని భాగాల్లో ఈ ప్రాంతం ఉంది. ప్రధానంగా ఇక్కడ జొన్న, సజ్జ, వేరుశెనగ, ఆముదం, పత్తి పండించడం అనేది జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకాలు మరియు ఉత్పత్తులు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీలి విప్లవం అనేది చేపల గురించి తెలియజేయడం జరుగుతుంది. శ్వేత విప్లవం పాల ఉత్పత్తుల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పసుపు విప్లవం వచ్చేసి నూనె గింజలు. వెండి విప్లవం కోడిగుడ్లు. బంగారు విప్లవం పండ్లు. నెక్స్ట్ ఆరెంజ్ విప్లవం వచ్చేసి నిమ్మ, నారింజ జాతులు. ఎరుపు విప్లవం టమాటో, మాంసం. బూడిద విప్లవం ఎరువులు. బ్రౌన్ విప్లవం వచ్చేసి సుగంధ ద్రవ్యాలు. హరిత విప్లవం ఆహార ధాన్యాలు. ఎపికల్చర్ తేనెటీగల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. హార్టికల్చర్ ఉద్యానవనాల పంటలు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం వ్యవసాయ విశిష్ట లక్షణాలు. ఫ్రెండ్స్, దేశంలో రైతులకు వ్యవసాయమే జీవనాధారం. కుటుంబ సభ్యులతో సహాయంతో పండిన పంటను సొంత అవసరాలకు వాడుకొని మిగిలిన ఉత్పత్తులను అమ్ముకొని జీవనం అనేది సాగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశంలో అధిక జనాభా ప్రభావం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. జనాభా వృద్ధితో ఆహార డిమాండ్ అనేది పెరుగుతుంది. అదే సమయంలో వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు పరిశ్రమ, గృహ, రియల్ ఎస్టేట్ మారుతుంది. దాంతో సాగు భూమి తగ్గిపోతూ ఉంది.
భూమిపై ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పురాతన కాలం నుండి వ్యవసాయ రంగంలో పశువులకు ప్రాధాన్యం అనేది ఉంది. దున్నడానికి, నీటి సరఫరాకు, పచ్చిగడ్డి రవాణా, పంట రవాణాకు వాడేవారు. కాలానుగుణంగా సాగు రంగంలోకి యంత్రాలు ఉపయోగించడంతో పశువుల ప్రాధాన్యత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ రంగం ఇంకా ఋతుపవనాల మీదనే ఆధారపడి సాగుతుంది. అన్ని ప్రాజెక్టులు, నీటిపారుదల వసతులు కల్పించినప్పటికీ వర్షాధార భూముల విస్తీర్ణం అనేది గణనీయంగానే ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశంలో వివిధ రకాల శీతోష్ణ స్థితులు, నైసర్గిక స్వరూపాలు ఉండడం వల్ల వివిధ పంటలను పండించడానికి వీలవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వ్యవసాయంలో ఎక్కువ ఆహార పంటల విశిష్టతలకే మొదటి ప్రాధాన్యం. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఆహార పంటల ఉత్పత్తి ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆహార పంటల సాగు భూమిలో తగ్గుదల అనేది గమనించవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పశువుల సంపదలోనూ దేశానికి ప్రత్యేకత ఉంది. కానీ పశువులను కావాల్సిన పశుగ్రాసాన్ని ఇచ్చే పంటలు పండించడంలో కొంత వెనుకబడి ఉంది. దీనివల్ల పశువులకు పోషక విలువలున్న మేత కొరత అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.